హ్యాండీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూస్తున్నాం కదండి. ముందుగా అయితే ఇక్కడ కొలతలు అనేది తీసుకోవాలండి. కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది అయితే చూద్దాము. చూడండి, ముందుగా నడుము కొలత అయితే తీసుకోవాలి. ఈ నడుము కొలత అనేది మనము లెగ్గిన్ వేసుకుంటాం కదండి. ఎక్కడికైతే లెగ్గిన్ ఉందో అక్కడ నుండి ఈ విధంగా నడుము చుట్టు కొలత అనేది టేప్ తోటి ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. టేప్ను మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా నార్మల్గా ఉండేలాగా చూసుకొని కొలుసుకోవాలి. ఇక్కడైతే నాకు 32 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనము హిప్ సైజ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా హిప్ సైజ్ అయితే మనము మెజర్మెంట్ తీసుకోవాలండి. చాలా మందికి అయితే హిప్ సైజ్ అనేది ఎలా తీసుకోవాలో అర్థం కాదు. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించాను. చూసారు కదా, ఈ విధంగా హిప్ సైజ్ తీసుకోవాలండి. ఇక్కడ నాకు 36 ఇంచెస్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనము పాయింట్ పొడవు అనేది కొలుసుకోవాలి. మీరు పాయింట్ అయితే వేసుకుంటారు కదండి, అక్కడ నుండి టేప్ అనేది ఇక్కడ కింది వరకు పెట్టుకొని చూసుకోవాలి. ప్యాంట్ పొడవు అనేది మీరు ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో అంత అనేది మెజర్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ అయితే మనము ప్లాజో ప్యాంట్ కటింగ్ ఏ విధంగా అనేది చూసేద్దాం. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము ప్లాజో ప్యాంట్ కటింగ్ అయితే చేద్దామండి. ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను. ఈ 2 మీటర్ల క్లాత్ను నేను 4 ఫోల్డింగ్గా వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ 4 ఫోల్డింగ్ అయితే నేను వేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి. ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అలాగే మనకు ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ముందుగా మనము బెల్ట్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటాం కదండి. ఇక్కడ మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా చూసుకున్నాక ఇప్పుడు మనము బెల్ట్ మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఇక్కడ నేను బెల్ట్ మార్కింగ్ కోసం అయితే 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు 2 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్లో కూడా ఇలా 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు బెల్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్యాంటు పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ ప్యాంటు పొడవు వచ్చేసి నాకు 36 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 36 ఇంచుల్ని మనం ఇక్కడ బెల్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి టేప్ అనేది పెట్టుకొని కింద వరకు మనకు 36 ఇంచులు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 36 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కింది భాగాన ఖర్చు కోసము నేను 1.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు క్లాత్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే 2 ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము బాటమ్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు టేప్ తోటి అదే విధంగా ఇక్కడ సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక స్కేల్ తోటి అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూసినట్టు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము హిప్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మనము బెల్ట్ మార్కింగ్ తీసుకున్నాం కదా, దీనిపైనే మనము హిప్ లూజ్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ ఎంత వచ్చిందండి, నాకు 36 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 36 ఇంచెస్ని మనము 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా చేసుకుంటే మనకు 9 ఇంచులు అయితే వస్తుందండి. ఇప్పుడు ఇదే 9 ఇంచులని ఇక్కడ మనము వీడియోలో చూస్తున్నట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు హిప్ లూజ్ మార్కింగ్ ఎంతైతే వచ్చిందో దానికి 2 ఇంచులు అనేది కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 ఇంచులు అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ముందుగా ఏంటంటే మనకు హిప్ లూజ్ తీసుకోవాలి. ఈ హిప్ లూజ్ని మనం 4 భాగాలుగా చేసుకుంటే వచ్చిన దాన్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. దానికి మనము 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని కలుపుకుంటే మొత్తం మనకి ఇక్కడ 11 ఇంచులు అయితే వచ్చింది. చూడండి, ఈ విధంగా మనకు 11 ఇంచుల వరకు అయితే మనకు హిప్ లూజ్ మార్కింగ్ అనేది వచ్చింది. అర్థమైంది కదండి. చాలా సింపుల్ ట్రిక్ అండి. మనకు వచ్చిన హిప్ లూజ్కి 4 భాగాలుగా చేసుకుంటే వచ్చిన దానికి 2 ఇంచులు కలుపుకుంటే మనకు హిప్ లూజ్ మార్కింగ్ అయితే వస్తుంది. క్లియర్గా అర్థమైంది కదండి. ఈ విధంగా మనమైతే హిప్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కిస్తా మార్కింగ్ చేసుకోవాలండి. కిస్తా మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, మనకు హిప్ లూజ్ మార్కింగ్ ఎంత వచ్చింది, 36 ఇంచులు వచ్చింది. ఈ 36 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకుంటే మనకు ఎంత వస్తుంది, 9 ఇంచులు వస్తుంది. చూడండి, మనకు 9 ఇంచులు వచ్చింది కదా. ఈ 9 ఇంచులకి మనం ఒక 3 ఇంచులు అనేది కలుపుకోవాలి. ఈ 3 ఇంచులు కలుపుకుంటే మనకు కిస్తా పాయింట్ అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా కిస్తాన్ని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా,
ఈ విధంగా మనము కిస్తా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు కిస్తా మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీకు వచ్చిన హిప్ లూజ్కి మనం 4 భాగాలుగా చేసుకుంటే 9 ఇంచులు వచ్చింది కదండి. ఈ 9 ఇంచులకి 3 ఇంచులు అనేది కలుపుకోండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకు కిస్తా అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కిస్తా పాయింట్ ఎంత వచ్చిందండి, మొత్తం మనకు 12 ఇంచులు అయితే వచ్చింది. టోటల్గా ఇక్కడ మనకు 12 ఇంచులు అనేది కిస్తా వచ్చింది. ఇప్పుడు మనము కిస్తా షేప్ తీసుకోవాలి. ఇక్కడ కిస్తా షేప్ ఎంత తీసుకోవాలంటే ఏ సైజు వారికైనా సరే అండి, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కిస్తా రౌండ్ అయితే ఇలా షేప్ అయితే ఇవ్వాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కిస్తా షేప్ అయితే ఇవ్వాలి. అలాగే కిస్తా మార్కింగ్ చేసుకోవడానికండి ఎవరికైనా సరే అండి 11 నుంచి 12 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనము కిస్తా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము కింది భాగాన కాలు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఈ కాలు లూజ్ మార్కింగ్ ఎంత తీసుకోవాలి అని అంటే మీ ఆప్షనల్ అండి. ఇక్కడ మీరు కాలు లూజ్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే చూడండి 13 ఇంచుల వరకు అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు 12 ఇంచులు కావాలనుకున్నా కూడా 12 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా 10 ఇంచుల వరకు కావాలన్నా 10 ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మీకు నచ్చినంత ఎంత అయితే అంత పెట్టుకోవచ్చు అండి. అలా కాకుండా ఇక్కడ మనకు కిస్తా రౌండ్ తీసాం కదండి, అక్కడ నుండి టేప్తో కొలుచుకుంటే ఇక్కడ మనకు ఎంత వస్తుంది, 11 ఇంచులు వచ్చింది. అదే 11 ఇంచుల వరకు కూడా ఇలా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా కాలు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కిస్తా పాయింట్ ఉంది కదండి, ఈ కిస్తా పాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ కాలు లూజ్ మీరు ఎంతైతే తీసుకున్నారో అంతవరకు ఇలా టేప్ తోటి అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి మీరు కాలు లూజ్ ఎంతవరకు తీసుకున్నారో అక్కడ వరకు ఇలా టేప్ తోటి అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా. నా దగ్గర అయితే కర్వ్ స్కేల్ ఉందండి. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ మీ దగ్గర కూడా ఉంటే వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనకి ఇక్కడ కిస్తా పాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి కాలు లూజ్ మార్క్ వరకు వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఈ స్కేల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక మనము లోపల సైడ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు. చూడండి ఇలా ఈ స్కేల్ అనేది యూజ్ చేస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ స్కేల్ లేకున్నా కూడా మనకు నార్మల్గా ఇలా టేప్ తోటి కానీ స్కేల్ తోటి కానీ డ్రా చేసుకున్నా పర్లేదండి. ఆ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ కింద ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇక్కడ కూడా సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత పడుతుంది అనేది మనం చూద్దాము. చూడండి ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు అయితే వచ్చింది కదా. ఈ 32 ఇంచులకి మనము 4 ఇంచులు అనేది తీసేసేయాలి. అర్థమైంది కదండి. 32 ఇంచులకి వెళ్ళి 4 ఇంచులు తీసేస్తే మనకు 28 ఇంచులు వస్తుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు నడుము లూజ్ ఎంతైతే ఉందో ఆ నడుము లూజులకి వెళ్ళి 4 ఇంచులు తీసేయండి. 4 ఇంచులు తీసేసి వచ్చిన దాన్నే మీరు ఎలాస్టిక్ అనేది తీసుకోండి. ఇక్కడ మనకు 32 ఇంచులు ఉంది కదండి. 32 ఇంచులకి వెళ్ళి 4 ఇంచులు తీసేస్తే 28 ఇంచులు వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఎలాస్టిక్ని 28 ఇంచులకు తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా 28 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు కటింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ముందుగా ఇక్కడ మనము క్లాత్ని 2 ఫోల్డింగ్గా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా 2 ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనకు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేది ఫస్ట్ స్టెప్ అండి. ఇక్కడ మనము పైన బెల్ట్ పార్ట్ నుండి ఇక్కడ మనకు కిస్తా ఉంటుంది కదండి, అక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలాగే రెండవ సైడ్ కూడా పైన బెల్ట్ నుంచి ఇలా కిస్తా వరకు అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలనేది అయితే వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా. ఇలా మనము 2 ఫోల్డింగ్ అయితే మనము క్లాత్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ
మనము పైన బెల్ట్ భాగం నుండి కింది వరకు కిస్తా పాయింట్ వరకు మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఒక పావించు మార్జిన్ తోటి వీడియోలో చూసినట్టు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఈ టిప్ అనేది ఫాలో అవుతే మనకు స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము క్లాత్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా కిస్తా వరకు మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే రెండవ సైడ్ కూడా మనం ఫస్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా పైన బెల్ట్ భాగం నుండి కింద మనకు కిస్తా ఉంటుంది కదండి, అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా పావించు మార్జిన్ తోటి అనేది మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము కింది భాగం వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదండి. వేసుకున్నాక మనకు పాయింట్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనకు పాయింట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుందండి, మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి స్టిచ్చింగ్ చేసుకునేది. మనం ఇక్కడ కాలు కింది భాగం ఉంది కదండి, ఇక్కడ అంచులు అనేది మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఎంతైతే ఖర్చు భాగం పెట్టుకున్నారో అంత అనేది ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఈ చివరి నుండి మనకి కిస్తా పాయింట్ ఉంటుంది కదండి, ఈ చివరి నుండి ఇక్కడ ఈ చివరి వరకు అయితే లాస్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి, కింద కాలు అంచు భాగం ఉంటుంది కదండి, నేను 1.5 ఇంచులకు అయితే పెట్టుకున్నాను. దీన్ని వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, మీరు కింద ఎంతైతే ఖర్చు భాగం పెట్టుకున్నారో అంతవరకే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మరీ ఎక్కువ చేసుకున్న పొడవు అనేది తగ్గిపోతుంది, మరీ తక్కువ చేసుకున్న పొడవు అనేది పెరిగిపోతుంది. చూడండి, మనకు స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ నేను 1.5 ఇంచుల మార్జిన్ తోటి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూసారు కదా, అలాగే రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఈ జాయింట్లు అయితే చేసుకోవాలి. కాలు కింది భాగం ఉంది కదండి, దీన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ కిందన 2 అంచులు ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా ఒక దగ్గరికి పెట్టి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు కింది భాగం పై భాగము సమానంగా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ మనకు కిస్తా పాయింట్ ఉంటుంది కదండి, వీటిని సమానంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా వచ్చి స్టిచ్చింగ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు బెల్ట్ పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను బెల్ట్కి వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ 3 ఇంచెస్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక మనం 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ అనేది కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అలా అయితేనే మనకు బెల్ట్ పార్ట్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ అనేది కొంచెం కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఇలా మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను క్లాత్ అనేది కొంచెం అయితే వదిలేసాను, ఎందుకంటే ఇక్కడ మనము ఎలాస్టిక్ అనేది దీంట్లోకి పెట్టుకోవడానికండి. మనకు నాడ అయితే ఏ విధంగా ఎక్కిస్తామో ఈ ఎలాస్టిక్ని కూడా అదే విధంగా ఇలా మనము ఎక్కించుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనము నాడ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా అయిపోతుందండి మనకు బెల్ట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది. ఎందుకంటే నార్మల్గా అయితే మనము ఎలాస్టిక్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేస్తాము, కానీ బిగినర్స్కి ఏంటంటే అలా ఎలాస్టిక్ పెట్టి స్టిచ్చింగ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము నాడ ఎక్కించుకున్నట్టు మనము ఎలాస్టిక్ అనేది ఎక్కించుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. అలాగే మనకు తొందరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము క్లాత్ అనేది కొంచెం కొంచెము జరుపుకుంటూ ఈ విధంగా ఎలాస్టిక్ అనేది పూర్తిగా ఎక్కించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి.
ఇలా ఎలాస్టిక్ అనేది బయటికి తీయాలండి. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుతూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా కొంచెం రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా స్ట్రాంగ్ కుట్ అనేది వేయడం వల్ల మనకు ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది మనము ఇలా మొత్తం అడ్జస్ట్ అనేది చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఈ విధంగా క్లాత్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా మనము ఎలాస్టిక్ అనేది మొత్తము ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు ఓపెన్ అయి ఉంది కదండి, దీనిపైనుంచి అయితే ఒక కుట్ట అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మనము ఈ ప్రాసెస్లో ఎలాస్టిక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టైం అనేది కూడా సేవ్ అవుతుందండి. చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఎలాస్టిక్ అనేది వేసుకున్నాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైనుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనము దానిపైనుండి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఇలా మొత్తం మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ప్లాజో ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి మన ప్లాజో ప్యాంట్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నాము అలాగే స్టిచ్చింగ్ చేసుకున్నామని. సో ఇది అండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.